కూర్చోండి. రామ్మ సీతమ్మారా, అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమారు. మంచి పేరు కదరా నాన్న. రవి చూడన్నా, చూడమ్మా. ఒకసారి ఒకసారి వచ్చావా సీత? పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది. ఎవరమ్మా ఆవిడ? మీ అమ్మాయితో అంత కలుపు కొలతనంగా ఉంది. సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య. ఆయన తగ్గ ఇల్లాలు. ఇల్లాలు ఇటుకరాయి. మంచి మనిషిని మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. గుడ్రాలు ముద్దు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడ్డలై ఊరుకుంటారు. వెళ్ళి కాస్త దృష్టి ఇంచు. చాలే ఉన్నా మహా చెప్పొచ్చావు. ఇది నాలుక తాటి పట్టే. ఎవరికి తాటి పట్టిన తర్వాత నీకే అర్థం అవుతుంది. ఏమోయ్, ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా? మేము ఇంకా బోర్డు నెలకి పేరంటారు. ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు. ముందు ఆయన మా సీతకి ఇవ్వాలని. అవ్వా అవ్వా, ముందు ఆయన పిల్లా పీచు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా? నిశ్చేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు చేయదు. భద్రమ్మ గారు, సీత సీత, ఏమిటిలా చీకట్లో కూర్చున్నావు? లే సీత, సీత ఏడుస్తున్నావా? సీత, సీత. లక్ష్మి నాకంతా చెప్తే చచ్చ ఈ మాత్రానికి బాధపడితే ఎలా? విశ్వరూపం గారికి, వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు. అసూయలతో కక్షలతో కుళ్ళిపోతున్న నీచులు పడ్డు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి, నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది. నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సీత, ఇప్పుడంటే అన్న ఇంకెప్పుడు పిల్లలు లేరు నాకు. వేణు నీ బిడ్డ కాదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట. 3 ఏళ్ల పసివాణ్ణి చేరదీసి తల్లి ప్రేమ కొరత లేకుండా చేసి కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేసి అంతలోనే మర్చిపోయావు. లేదండి, వేణు ఎప్పటికీ నా కొడుకే. సీత, సీత, ఇదిగో వేణు రాసి ఉత్తరం. వేణు రాశారా? ఎప్పుడొచ్చింది? ప్రొద్దునొచ్చింది. ఆఫీస్ గొడవలో ఎవడే మర్చిపోయాను. కోపడకండి, చదవండి. చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది. నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను. నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది. కంటికి దూరమైన కొడుకు గురించి కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడు అర్థమవుతోంది. కానీ నువ్వక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తూ ఉంది. పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను. నీ రాక కోసం మీ వదిన 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు. ఇట్లు మీ వదిన సీత. వదిన, నిన్ను మర్చిపోగలను. తల్లిదండ్రులు లేని అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి. నాకీ జన్మలో మీరిద్దరి ఆరాధ్య దైవాలు. పరీక్షలు అవగానే వెంటనే వచ్చేస్తాను వదిన, వెంటనే వస్తాను. ఏరా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? విమలం చూడడానికి నువ్వు వెళ్ళాను రా.
వాళ్ళ మేజర్ మామ ఎముళ్ళ కత్తుకుని కూర్చున్నాడు. ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో హీరోయిన్ ఉంది. గౌరవమయ్యరా పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాను. ఒరే, పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా. అవునులే, ఇంటి దగ్గర నుంచి డబ్బట్టుకొచ్చావుగా, అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట. కోప్పడకరా, రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా. కానీ పుస్తకాలు తీసుకురా. ఏమిటి అది, జియాలజీయా? పాపాత్ముడు కూడా అవుతారు అబ్బాయి ఈ సబ్జెక్టు. Friends, Romans countrymen, lend me your ears. I come to bury Caesar. ఎలా టీ అనగా అన్నా? అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do leaves after them the goodies. ఒరే వజ్రం, మీరా? అవును, నేనే పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్నపానంగా కాల్చిపారేస్తాడు. విమల, ఆ భయం నీకేం అక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాను. మీ మేజర్ మావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 ఏళ్ల వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి, విమ్మి, కుదరదు. విమ్మి, చాలండి. విమ్మి, 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకే కావచ్చు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి, విమ్మి, కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావిడిలో వీల్లేకపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గదిలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మావయ్య అంటే మీకు భయమేనమాట. నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నిన్ను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరి నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? చీ, ఇవి డబ్బాలు కావు. ఇవి మినపసునుండలు, ఇవి జంతికలు. స్వచ్ఛమైన వెన్న కాచి నీతో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరుగు. నాకొద్దు. వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. నాకొద్దు. అయ్య బాబాయ్, మావయ్య. మావయ్య రేడు, కావయ్య రేడు. నీ ఎంత నా దగ్గర తిను, తిను. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సున్నిండు జంతికలు నీకే సార్. నూనె తరుపు. ముందు నీ నోరు, తర్వాత డబ్బాలు మూసాయి. 7 దగ్గర తారులాడుతున్నా చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పారా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? 4, నీతో 3. మేడకి వచ్చావు. చల్లగా లేస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకు పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తగ్గుతావు. విమలా, నీకెన్నిసార్లు చెప్పానే చదువుదాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలబడు. నువ్వెక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడాలి. మిత్రులారా, గ్రామస్తులారా,
మన కోఆపరేటివ్ స్టోర్స్ కు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన బీడీఓ గారిని మనందరి తరఫున కోరుతున్నాను. శ్రీ కేశవరావు గారు నాకు బాగా తెలుసు. సంపన్న గృహంలోంచి వచ్చిన సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి వారి బాధల్నే తన బాధలన్నట్టుగా కష్టపడి ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు కట్టించిన ఈ పాఠశాల, ఈ హాస్పిటల్, ఈ కోఆపరేటివ్ స్టోర్స్ ఇవన్నీ వీరి మంచి మనస్సుకు తార్కాణాలు. వీరి సహకారంతోనే ఈ స్టోర్స్ చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సదవకాశం కలిగించినటువంటి మీ అందరికీ, ప్రెసిడెంట్ కేశవరావు గారికి నా యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నువ్వు నిజంగా వారం రోజులు వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తామా. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది. అంత రెడీరా, వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. అన్ని రెడీరా, రా త్వరగా. కూర్చోరా, వస్తాను. వదినా వదినా, వేణు వేణు వదినా వదినా. వేణు పెద్దవాడమైనా ఇంకా చిన్నతనం అల్లరి పోలేదన్నమాట. వదినా, నీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను. వేణు ఏమిటి ఇలా చిక్కిపోయా? చిక్కిపోయానా? అయితే నేను విన్న మాట నిజమే. ఏమిటి? తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట అన్నట్టు. వదినా, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా ప్లీజ్ ఒక్కసారి. సరే. వదినా, వేణు నీకోసమే తెచ్చాను వదినా. నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని. వేణు నేనెంత అదృష్టవంతురాలి. వదినా, అన్నయ్యేడి? ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారులే. అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ లో రాశాను. రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నా ఇష్ట దేవతని ఇలా ప్రార్థించేవాడిని. తల్లి నిన్ను దలంచి పేపరును చేతన్బూనితిన్, నీవు నా జుల్లంబందున నిల్చి ఆన్సరులనెంతో సూటిగా నేర్పు శోభిల్లన్ వ్రాయగజేసి క్లాసు నిడి సంప్రీతిన్ దయంజూడుమా. పుల్లాబ్జాక్షి గుణాలయ భగవతి పుణ్యంబు నీదే సుమా.